హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. చాలామంది ఎదురు చూస్తున్నట్లనే రైతులకు సంబంధించి మరి రైతు భరోసా పైసలు ఎప్పటి నుంచి జమ కాబోతుంది, వాస్తవానికి డబ్బులు అనేది రైతుల ఖాతాలో జమ అవుతాయా లేదా, ఎంత మొత్తంలో డబ్బులు జమ కానున్నాయి, ఈసారి ఎవరెవరికి ముందుగా డబ్బులు వేసే అవకాశం అయితే ఉంది, ఎవరిని తొలగించబోతున్నారు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ముఖ్యంగా ఇప్పటికే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకాన్ని అయితే రాష్ట్రం వ్యాప్తంగా అమలు చేశారు. 21 విడత నిధులు కూడా జమ కావడం అయితే జరిగింది. తాజాగా వచ్చేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు 22వ విడత కోసం కూడా ఎదురు చూస్తున్నారు రైతాంగం కూడా. గతంలో ఏదైతే మనకు వానాకాలం సీజన్ లో రైతులకు సంబంధించి పంట పెట్టుబడి సాయం కింద గతంలో రైతు బంధు ఎకరానికి 5,000 రూపాయల చొప్పున 2 విడతల్లో వచ్చేసి 10,000 రూపాయలు అనేది జమ చేయడం జరిగింది. తర్వాత కొత్త విధానం, కొత్త మార్పులు అయితే చేయడం అయితే జరిగింది. అందులో భాగంగానే వానాకాలం సీజన్లో ప్రభుత్వం దాదాపుగా 9 రోజుల్లోనే 9,000 కోట్ల రూపాయల మేర రైతుల ఖాతాల్లో నిధులు జమ చేసిన విషయం అందరికీ తెలిసిందే. తాజాగా వచ్చేసి ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డిసెంబర్ నెల రావడం జరిగింది. గతంలో కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఉన్నప్పుడు కూడా డిసెంబర్ నెల వచ్చిందంటే ఇక రైతులకు సంబంధించి పంట పెట్టుబడి సాయం 1 ఎకరం నుంచి దాదాపు ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలు అనేది రిలీజ్ చేసేవారు. కానీ ఇప్పుడు తెలంగాణలో ఇప్పటికే యాసంగి సీజన్ ప్రారంభం కావడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం అంటే కేంద్రం నుంచి వచ్చిన పీఎం కిసాన్ పైసలు ఎప్పుడు జమ అవుతాయో అంతకంటే ముందే గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు డబ్బులు అనేది జమ అయ్యాయని చెప్పేసి రైతులు అయితే భావిస్తున్నారు. అయితే మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ఈ రైతు భరోసా సంబంధించి ప్రభుత్వం మరి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జమ చేసే అవకాశాలు అయితే ఉంది. ఇందుకు సంబంధించి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఒక కీలక అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట. ఆ వివరాలు ఏంటనేది మన వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దామండి. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది అనమాట. అదొక స్మాల్ రిక్వెస్ట్ అండి. ముందుగా వీడియో వస్తున్న ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. మిత్రులందరూ వీడియోని షేర్ చేసే ప్రయత్నం చేయండి. తెలంగాణ రాష్ట్రంలో రైతులకు సంబంధించి పంట పెట్టుబడి సాయం అనేది ప్రభుత్వం రైతు భరోసా అయితే ఇవ్వాలని భావిస్తున్నారు. అయితే ఇందుకు సంబంధించి తాజాగా వచ్చేసి ఒక కీలక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఇటీవల కాలంలో మనకు ఏదైతే 11, 14, 17 తేదీల్లో ఇలా ఎలక్షన్లు అయితే ఉన్నాయి కదా, అది తెలుసుకునే ముందు మరొక శుభవార్త అయితే వచ్చిందనమాట. ఆ వివరాలు ఏంటో తెలుసుకుందాం. రైతుల సంక్షేమం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక సంక్షేమ పథకాలు అందిస్తున్న విషయం తెలిసిందే. అయితే కేంద్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం అందిస్తున్నటువంటి పథకంలో పిఎం కుసుమ్ అనేటువంటి ఒక ముఖ్యమైన పథకం అయితే ఉంది. ఈ పథకం ద్వారా వ్యవసాయ రంగంలో సౌరశక్తిని వినియోగించుకుంటూ రైతుల ఆదాయాన్ని పెంచడానికి కేంద్రం కృషి చేస్తుందన్నమాట. దీనివల్ల ఏమవుతుంది ఏంటనేది చూసుకుందాం. లాభం ఏంటి, దీనికి రైతులకు ఎలాంటి దరఖాస్తు చేసుకోవాలి, దీనివల్ల ఎలాంటి ఆదాయం పొందగలుగుతారు, ఎంత మొత్తంలో వస్తుంది, సోలార్ ప్లాంట్లో పంపు సెట్లు నడిచేలా పిఎం కుసుమ్ అనేది ఉంటుందన్నమాట. ఈ పథకానికి సంబంధించి పంట పొలాలు సాగు చేసే రైతులకు పంటల్లో ఆ పొలాలను కాపాడుకోవడానికి కావాల్సిన నీటి సముదాయాన్ని అందించేందుకు కానీ విద్యుత్ కోతలు ఇక ఏదైతే ఉన్నాయో వాటి నుంచి ఇబ్బంది లేకుండా ఉన్న రైతులు పడుతుంటారు. కాబట్టి విద్యుత్ సమస్య చెక్ పెడుతూ వ్యవసాయ రంగంలో పునరుత్పాదికి సంబంధించి సౌర విద్యుత్ ఏదైతే ఉందో ప్లాంట్ ఏర్పాటు చేసుకోవడానికి పిఎం కుసుమ్ పథకం ఏదైతే పిఎం కుసుమ్ ఆ పథకాన్ని అయితే అందిస్తున్నారన్నమాట. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి సబ్సిడీ బ్యాంక్ రుణంతో ఈ పథకాన్ని అయితే అందిస్తారు. అయితే సోలార్ పంప్ సెట్లు ఏర్పాటు కావాల్సిన ఆర్థిక సాయాన్ని అందించడమే కాకుండా భారీ సబ్సిడీ అనేది ఇప్పుడు అందిస్తున్నారు. రైతు తన వాటాగా 10% అనేది ఖర్చు అనేది భరించాలన్నమాట. 100లో 10% సరిపోతుంది. మిగిలిన 30% బ్యాంకు రుణం అయితే అందిస్తారు. 60% కేంద్ర ప్రభుత్వం దీనికి సంబంధించి సబ్సిడీ రూపంలో అందిస్తారనమాట. రైతులకు వచ్చే ఆదాయం ఏంటంటే ఉదాహరణకు ఒక సోలార్ అనేది పంప్ సెట్ అనేది మనం కొనుగోలు చేయడానికి 4,50,000 రూపాయలు అనేది ఖర్చు అవుతుంది అనమాట. అనుకుంటే రైతు వాటా కేవలం 45,000 రూపాయలు ఉంటుందన్నమాట. మిగిలిన మొత్తం సబ్సిడీ రూపంలో బ్యాంకు రుణం రూపంలో లభిస్తుంది. కాబట్టి రైతుల పొలాల్లో ఏర్పాటు చేసుకోవచ్చు. దీనివల్ల ఉత్పత్తి అయినటువంటి విద్యుత్ తన ఉపయోగించుకోవడంతో పాటు డిస్కామ్లకు విక్రయించి రైతులు దాని ద్వారా కూడా ఆదాయాన్ని అనేది పొందవచ్చు అనమాట. దీనికి సంబంధించి ముఖ్యంగా దరఖాస్తులు అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. రైతులు వ్యక్తిగతంగా కాకుండా సమూహాలు గాను, సహకార సంఘాలతో గాను, పంచాయతీలు గాను, ఇక ఎస్పీఓలతో గాను దరఖాస్తులు అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. అదనపు అంటే ముఖ్యంగా విద్యుత్ పంపిణీ సంస్థలకు సంబంధించి దీర్ఘకాలిక ఆదాయాన్ని అయితే పొందడం జరుగుతుంది. 20 సంవత్సరాల పాటు స్థిరమైన ఆదాయం అయితే వస్తుంది అనమాట. ఒకసారి మనం ఇన్స్టాల్ చేసుకుంటే అది 25 సంవత్సరాలు అంటే 25 సంవత్సరాల వరకు అయితే ఉంటుంది. కాబట్టి పర్యావరణ కాలుష్యం తగ్గుతుంది. దాంతోపాటు ఇక ఏదైతే
ముఖ్యంగా దీనివల్ల నెలకు 15,000-20,000 ఇలా అయితే రావడం అయితే జరుగుతుందనమాట. సో ఇలా ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటారో వారు తప్పనిసరిగా దరఖాస్తులు అయితే చేసుకోవచ్చు అని చెప్పేసి అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. సో ఇక మరో అప్డేట్ చూసుకున్నట్లయితే వరి సాగులో ఇక తెలంగాణ అంటే రైతులకు లాభం చేకూర్చే విధానాల్లో విస్తీర్ణ ఫలితాలు రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయం ఏటెళ్ల వర్ధిల్లుతుందని చెప్పేసి గడిచిన 2 ఏళ్లలో తెలంగాణ దేశ మందరి దృష్టి ఆకర్షించేలా పంటల సాగు కొత్త రికార్డు అయితే అవుతుందని చెప్పేసి వరి సాగు విస్తీర్ణం దిగుబడిలో పంజాబ్ను దాటేసిందని చెప్పేసి ఒక లేటెస్ట్గా ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ప్రభుత్వం ముఖ్యంగా పత్తికి సంబంధించి ఏదైతే ఉందో కొనుగోలులో నెల రోజులు నెలకొన్న ప్రతిష్టంభనను తొలగించడం జరిగింది. సిసిఐ ఏదైతే ఉందో దాంతోపాటు మిల్లర్లతో అయితే మాట్లాడడం అయితే జరిగిందనమాట. వారు కూడా స్పష్టంగా కొన్ని రూల్స్ అనేది మార్చడంతో వాటికి సంబంధించి మార్పులు చేర్పులు చేయడం జరిగిందనమాట. దీంతో పత్తికి సంబంధించి ధర కూడా స్థిరంగా 7,000 ఆ పైన అయితే కొనుగోలు అయితే జరుగుతుందనమాట. సో ఇక ప్రభుత్వం నుంచి ఒక లేటెస్ట్ అప్డేట్ ఇచ్చే ప్రయత్నం చేశారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ముఖ్యంగా ఇప్పటికే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి అర్హులైన వారందరికీ కూడా ఇటీవల కాలంలో మనకు డబ్బులు అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది కదా. 21 విడత సంబంధించి దాదాపు 9 కోట్ల రైతుల ఖాతాల్లో అయితే నిధులు అనేది జమ చేయడం అయితే జరిగింది. ఇప్పటివరకు చూసుకున్నట్లయితే 21 విడత అంటే దాదాపు 42,000 వరకు అయితే ఇవ్వడం అయితే జరిగింది అనమాట. విడతకు 2,000 రూపాయల చొప్పున. తాజాగా వచ్చేసి కొంతమంది అంటున్నారు మాకు ఏదైతే రైతు భరోసాతో పాటు పిఎం కిసాన్ పైసలు కూడా జమ కాలేదని అంటున్నారు. అటువంటి వారు తప్పనిసరిగా మీ బ్యాంక్ అకౌంట్ను కూడా ఒకసారి చెక్ చేసుకోండి. దాంతోపాటు చాలామంది అదేంటే యాక్టివ్లో ఉందా లేదా, ఈకేవైసీ అని కంప్లీట్ చేశారా, దాంతోపాటు మీ ఆధార్ కార్డు సంబంధించి ఏదైతే ఉందో అది మీ యొక్క పట్టా పాస్ పుస్తకాన్ని లింక్ చేశారా, బ్యాంక్ అకౌంట్ సంబంధించి ఎన్పిసిఐ అనేది లింక్ అయిందా, దాంతోపాటు ఐఎఫ్సి కోడ్ పట్టా పాస్ పుస్తకాన్ని మీరు ఇవన్నీ సరిగా ఉన్నాయా, ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అదేవిధంగా పట్టా పాస్ పుస్తకం సంబంధించినటువంటి వ్యక్తిగత డీటెయిల్స్ ఇవన్నీ కూడా మ్యాచ్ అయ్యాయా. సో మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒకవేళ పిఎం కిసాన్ రాకపోయినట్లయితే ఇప్పటికే పిఎం కిసాన్ కంప్లీట్ కావడం జరిగింది. ఇప్పుడు మనం పిఎం కిసాన్ 21 విడత 22వ విడత కోసం ఎదురు చూస్తున్న వారందరూ కూడా సో ఏయూ అని అయితే సంప్రదించి తగిన పత్రాలు అయితే అందించాల్సి అయితే ఉంటుందన్నమాట. వారు వెరిఫై చేసి ఎందుకు రాలేదు, వాటితో పాటు మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవన్నీ కూడా వెరిఫై చేసి వారు మళ్ళీ సాల్వ్ చేసి ఇక ఆన్లైన్లో అప్డేట్ అయితే చేస్తారు. కాబట్టి తప్పనిసరిగా తగిన డాక్యుమెంట్లు కూడా ఇవ్వాల్సి అయితే ఉంటుందన్నమాట. మొత్తం మీద అయితే చాలామంది మేము ఇచ్చామని చెప్పేసి అంటున్నారు అనమాట. మొత్తం మీద తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే రైతులకు సంబంధించి పంట పెట్టుబడి సాయం అనేది రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్న రైతాంగానికి సంబంధించి ప్రభుత్వం 6,000 రూపాయలు ఎకరానికి 6,000 రూపాయల చొప్పున ఇవ్వడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. తాజాగా వచ్చేసి తెలంగాణ రాష్ట్రంలో చాలామంది ఎదురు చూస్తున్నట్లుగానే ఈ ఎలక్షన్ ఏదైతే 11, 14, 17 తేదీల్లో జరగబోతున్నాయో ఆలోపే రైతుల ఖాతాల్లో కూడా నిధులు జమ చేయడానికి ప్రభుత్వం రైతులకు మేలు చేయాలని ఇప్పటికే సన్న ఓట్లు ఏదైతే ఉన్నాయో 500 రూపాయలకు సంబంధించి బోనస్ డబ్బులు రిలీజ్ చేయడం, దాంతోపాటు ఇక ఏదైతే మెంతా తుఫాను ప్రభావిత కారణాల వల్ల కూడా ఎకరానికి 10,000 రూపాయల చొప్పున అయితే వారి ఖాతాలు అయితే జమ చేస్తూ ఉన్నారు కదా. తాజాగా వచ్చేసి మరింత ముందుకు వెళ్ళాలి, మేలు చేయాలనే ఉద్దేశంతో రైతులకు సంబంధించి ఏదైతే ఇప్పటికే నిధుల కొరత వల్ల ఉండడంతో ఇక అధికారులు కూడా ముఖ్యంగా పూర్తి స్థాయిలో సన్నద్ధమై బాండ్ల వేలం రూపంలో కావాల్సినటువంటి నిధులు ఏదైతే ఉన్నాయో ఇప్పటికే దాదాపు 50% మీద సర్దిద్దారన్నమాట, అంటే సమకూర్చినట్లు తెలుస్తుంది. సో మిగతా 50% మేర తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎలక్షన్ లోపు అయితే డబ్బులు అనేది అందరికీ వేసే విధంగా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తుంది. సో ఇవన్నీ కూడా ప్రభుత్వం దీనికి సంబంధించి రైతాంగం కూడా కోరుతుంది. ప్రత్యేకంగా ఒక డేట్ అనౌన్స్మెంట్ చేస్తే రైతాంగానికి మరి ఎప్పుడు జమ చేస్తారు ఏంది అని చెప్పేసి సోషల్ మీడియాలో అప్డేట్స్ అయితే అందుతున్నాయి అనమాట. చాలా మంది అడుగుతున్నారు అసలు ఈ రైతు భరోసా ఎలక్షన్ తర్వాత వస్తుందని చెప్పి చాలా మంది అయితే సోషల్ మీడియాలో చెప్తూ ఉన్నారనమాట. ప్రభుత్వం దీనిపైన మరింత క్లారిటీ కోసం స్పష్టత కావాలని రైతాంగం అయితే కోరుతుంది. ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా తెలియడం జరుగుతుంది అనమాట.